ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, జై కాలభైరవాయ. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకి వీడియో చేయడానికి వచ్చాను. ఎందుకంటే కొంచెం క్యాంపులు వెళ్ళి రావడం, తర్వాత ఆరోగ్యరీత్యా కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల. సరే, పాయింట్కి వచ్చేద్దాం. రేపు శివరాత్రి అంగా ఈరోజు చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. చక్కగా పర్వాలేదు, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. రేపు శివరాత్రి రోజు అందరూ పర్వదినాన శివాలయంకి వెళ్ళి చక్కగా అందరూ అభిషేకం చేసుకుంటారు, పంచామృత అభిషేకం చేసుకుంటారు. ఇవన్నీ మామూలే. కానీ శివరాత్రి రోజు నాడు చక్కగా శివపురాణం కానీ, కార్తీక పురాణం కానీ, లేదంటే దేవీ భాగవతం కానీ, ఏవైనా సరే వాటిని పఠనం చేస్తే చాలా మంచిది. మీరు రాత్రిపూట కొంతమంది జాగారం చేస్తారు కదా, ఆ జాగారం సమయంలో మీరు ఇవన్నీ చదువుకోవడం వల్ల, ఆ జాగారం మొత్తం రాత్రి కాలంలోని ఈ జాగారం చేసే సమయంలో చదువుకోవడం వల్ల చాలా ఉత్తమమైనది అనమాట. స్వామివారి యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది. అలాగే శివరాత్రి అంటే రేపు అనగా అన్నపానీయాలు కాకుండా ఓన్లీ పాలు కానీ, లేదంటే పళ్ళ రసాలు కానీ, లేదంటే పళ్ళు కానీ, లేదంటే కాస్త అల్పాహారం భుజించండి. అంతేగాని ఖాళీ కడుపుతో మాత్రం ఎవరు ఉండద్దు, పస్తులు ఉండద్దు, అస్సలు ఉండద్దు. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. స్వామివారు పస్తులతో ఉండి నువ్వు నాకు చేయరా అని చెప్పలేదు. చక్కగా మీరు ఇవి భుజించండి, అన్నం కాకుండా ఇవి భుజించి మీరు చక్కగా శివరాత్రి మహోత్సవాలు అనేది చేసుకోండి వేడుకగా. ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండి ఆ స్మరణం చేయడాన్ని ఉపవాసం అంటారు. అంతేగాని అన్నపానీయాలు మానేయడం కాదు. చక్కగా జాగారం చేసుకున్న వాళ్ళందరూ కూడాను ఈ పద్ధతి పాటించండి. స్వామివారి అనుగ్రహం చక్కగా కలుగుతుంది. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఉంటారు. మళ్ళీ మరొక వీడియో ద్వారా మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోతో మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఉండండి. ఇది మీరు పాటించండి. ఇంట్లో దీపారాధన చేయండి, బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వండి, చక్కగా లేని వాళ్ళకి ఎవరికైనా ఉంటే భోజనం పెట్టండి. శివరాత్రి మహోత్సవాలు చక్కగా స్వామి మానవ సేవే మాధవ సేవ. మానవుడికి ఏ సేవ చేసినా సరే మాధవుడికి అందుతుంది కదా. అందుకని చక్కగా ఈ యొక్క కార్యాచరణ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఆయుష్మాన్ భవ.